శంకర్పట్నం మండలం కొత్తగట్టు గ్రామ రజక సంఘం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. కొత్తగట్టు గ్రామ రజక నాయి బ్రాహ్మణ సంఘాల గ్రామాధ్యక్షులు పైడివల్లి ప్రవీణ్ మాట్లాడుతూ, కొత్తగట్టు మచ్చ గిరీంద్ర స్వామి దేవస్థానం గుట్టపైకి రావద్దని, మీతో మాకు సంబంధం లేదని కార్యనిర్వహణాధికారి కె సుధాకర్ విమర్శలకు గురి చేసేవాడని, మేము గత తాతల నాటి నుండి పనిచేస్తున్నాం, కానీ ఈ రోజు ఈ రకంగా కులాలను విమర్శించే మాట్లాడడం సరైంది కాదని, వెంటనే బీవోను సస్పెండ్ చేయాలని, దేవస్థానంలో పనిచేస్తున్న ప్రతి కులస్తులకు పని కల్పించాలని జనం స్ఫూర్తి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెడపల్లి ప్రవీణ్, మునుగంటి తిరుపతి, పైడిపల్లి కుమారస్వామి, మునుగంటి రాజు, తాడిచెల్ల రాజు, తాడిచెల్ల సంపత్, తిరుపతి కుమార్, గూడెం స్వామి, మునుగంటి సారయ్య, మునుగంటి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. కొత్తగట్టు శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి దేవస్థానం పై మా రజక కుల వృత్తులను అడ్డుకట్ట వేస్తున్న దేవస్థాన కమిటీ యాజమాన్యం ఈరోజు ఈ నిరాహార దీక్ష రజక కుల సంఘం చేపట్టడం జరుగుతుంది. దేనికి అంటే తాత ముత్తాతల కాడ నుంచి దేవునికి సేవ చేసుకుంటూ వస్తున్నాం. సేవ చేసి ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఉన్న గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడున్న చైర్మన్ మీతోని మాకు సంబంధం లేదు, మీరు దిగండి అని చెప్పి కించపరిచి మమ్మల్ని కిందికి నిన్న దించడం జరిగింది. మా వృత్తిని వేరే వారు చేస్తారు, మీరు చెయ్యకండి, మీకు ఇక్కడ గుట్ట మీద ఏ హక్కు లేదు అని మాట్లాడడం జరిగింది. దానికోసం ఈరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. కులస్తులం అందరం కలిసి మాకు మత్స్యగిరీంద్ర స్వామి పైన గుట్ట పైన మాకున్న కుల వృత్తిని మాకే ఉంచి మాకు ఆ పనిని కల్పించాలని పై అధికారులను కోరుకుంటున్నాం. జై రజక, జై రజక, జై రజక, జై రజక.